ఫ్రెండ్స్ పోలీసులు చేసిన పనికి చంద్రబాబు ఫుల్ సీరియస్. ఈ విషయాలను తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ గంజాయి మత్తులో జాన్ విక్టర్ రాకేష్ మహబూలాల్ అనే ముగ్గురు వ్యక్తులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని ఆరోపిస్తూ గత నెల 27న పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారిపై పలు కేసులు, రౌడీ షీట్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిని ఐతనగర్ ప్రాంతానికి తీసుకెళ్లి శారీరకంగా శిక్షించినట్టు తెలుస్తోంది. 2 టౌన్ సీఐ రాములు నాయక్ అదేవిధంగా 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు రోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే వారిలో ఒకరు దెబ్బలకు తాళలేక కాళ్ళు ముడుచుకోగా సీఏ రాములు నాయక్ బూటు కాళ్ళతో తొక్కి పట్టుకున్నారు. నిందితుల్లో ఇరువురు ఎస్సీ సామాజిక వర్గానికి అదేవిధంగా మరొకరు మైనర్ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచి శిక్ష అమలయ్యేలా చూడకుండా ఈ రకంగా దాడికి దిగడం ఏమిటని సర్వత్రా విమర్శలు వెలుస్తున్నాయి. అయితే ఈ వీడియోను వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తీవ్రంగా విమర్శించారు.